హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాము. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే సెంటెన్స్ కంప్లీషన్. ఇక్కడ చాలా క్వశ్చన్స్ బేస్డ్ అపాన్ ఆర్ వొకాబులరీ పైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ జనరల్గా ఇంగ్లీష్ గ్రామర్ పైన, కొద్దిగా జనరల్ అవేర్నెస్ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఈ టాపిక్ వచ్చేసి సెంటెన్స్ కంప్లీషన్. రైట్, విల్ స్టార్ట్. సి ఫస్ట్ క్వశ్చన్, సాల్ట్ స్ప్రే హ్యాస్ గ్రాడ్యువల్లీ డాష్ ద బ్రిడ్జ్. సాల్ట్ స్ప్రే కొడితే ఏమవుతుంది? బ్రిడ్జ్ గ్రాడ్యువల్గా డిజాల్వ్ అయిపోతుంది, అంటే పడిపోతుంది, నాశనం అయిపోతుంది అలా. సో చూడండి, స్పాయిల్డ్ అంటే ఏంటి అంటే, స్పాయిల్ అని తెలుసు కదా మనకి, స్పాయిల్ అయిపోయింది అంటాం. చూడండి, స్పాయిల్డ్ ఆర్ స్పాయిల్డ్, ఇది కూడా సేమ్. V2 కూడా సేమ్, ఇది V3 కూడా సేమ్, ఇది V1. స్పాయిల్ అయిపోయింది అనం. నెక్స్ట్ రవాగ్డ్ అంటే ఏంటి అంటే, సీరియస్గా డ్యామేజ్ అయింది అంటాం. చూడండి, సీరియస్ డ్యామేజ్ అయిన దానికి రవాగ్డ్ అని చెప్తాము. సీరియస్ డ్యామేజ్. సో సాల్ట్ స్ప్రే వల్ల సీరియస్గా డ్యామేజ్ అయింది కాదు. నెక్స్ట్ డిమాలిష్ అంటే ఏంటి అంటే, ఏదైనా లా ప్రకారము, రూల్ ప్రకారం ఒక బిల్డింగ్ని కూలగొట్టేసిండ్రు అంటే దాన్ని డిమాలిష్ చేసిండ్రు అంటారు. అంటే లా ప్రకారం దాన్ని రద్దు చేసిండ్రు అంటారు. చూడండి, దాన్ని డిమాలిష్డ్ అని అంటాం. ఎరోడ్ అంటే ఏంటి అంటే మనము ఎలా చెప్తామా, స్పాయిల్ అయిపోయిందని కాదు, డిజాల్వ్ అయిపోయింది అంటాం. చూడండి, అలాంటిది డిజాల్వ్. ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. సాల్ట్ స్ప్రే హ్యాస్ గ్రాడ్యువల్లీ డిజాల్వ్డ్ అని చెప్పలేదు, దాని మీనింగ్ అది. డిజాల్వ్డ్ అంటే ఎరోడెడ్ అంటే డిజాల్వ్డ్. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి? సాల్ట్ స్ప్రే హ్యాస్ గ్రాడ్యువల్లీ ఎరోడెడ్ ద బ్రిడ్జ్. దాన్ని డిజాల్వ్ చేసేసింది అంటే కూలగొట్టేసేసింది. రైట్. నెక్స్ట్, the volcanic dash was the cause of great devastation. Devastation అంటే తెలుసు కదా, డెవస్టేషన్ అంటే పాడైపోయింది అంటాం. చూడండి మనము, అలాంటిది. వోల్కానిక్ అంటే ఏంటి అంటే, అగ్నిపర్వతము ఏం చేసింది మనకి? డెవోస్టేట్ చేసింది అంటున్నారు. అంటే ఆ అగ్నిపర్వతం ఏదో జరగడం వల్ల మనకి వినాశనం అంటారు. చూడండి, డెవోస్టేషన్ అంటే వినాశనం. ఈ పెద్ద వినాశనం జరగడానికి కారణం అగ్నిపర్వతం. ఏమై ఉంటుంది? అగ్నిపర్వతం పేలిపోయి చూద్దాం. ఎరోషన్ అంటే ఏంటి అంటే, మళ్ళీ మనకి డిజాల్వ్ అని వస్తుంది. అయితే మీరు అడగొచ్చు, మనం డిజాల్వ్ ఎలా ఉండొచ్చు అని అంటే, ఇప్పుడు మనము కొన్ని ఎడారులలో కానీ సముద్రాల దగ్గర కానీ వెళ్తుంటే ఇట్లా చీలుకపోయినట్టుగా ఇలా చీలుకపోయినట్టుగా కనిపిస్తుంటుంది. అంటే భూమి లోపల ఇట్లా, ఇంకా అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు ఇది మొత్తం సర్ఫేస్ అనుకోండి, ఇలా చీలుకపోయినట్టుగా ఇది మధ్యలో ఖాళీగా ప్లేస్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. చూడండి, అలాంటి దాన్ని ఎరోషన్ అని చెప్తాము. ఎరోషన్. సో ఈ ఎరప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎరప్షన్ అనేది కరెక్ట్. It was impossible to recover the victim's body as the place of accident was. See, చాలా మంది చనిపోయారు ఏదో ఇష్యూ వల్ల. విక్టిమ్స్, చనిపోయిన వాళ్ళ బాడీని రికవర్ అంటే తీసుకొచ్చి మళ్ళీ దహన సంస్కారాలు చేయాలి కదా. సో అలా చేయడం కష్టము. ఎందుకు? యాజ్ ద ప్లేస్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాజ్ ఏంటి? ఇన్యాక్సెసిబుల్, మర్షీ, డిస్టెంట్ అండ్ రాకీ అంటే మనకు తెలుసు కదా, గుట్టలు, పర్వతాలు అలాంటివి ఉంటాయి. చూడండి, అలాంటిది. గుట్టలలో ఉంటే మట్టుకు వెళ్ళొచ్చు. అండ్ డిస్టెంట్, దూరం, ఇది కూడా వెళ్ళొచ్చు. మార్షి అంటే మడ్డి అంటాం. చూడండి, మార్షి అంటే మడ్డి. సో ఇది కూడా చేయొచ్చు. ఇన్యాక్సెసిబుల్ అంటే ఏదో కొండలలో, గుట్టలలో ఏదో సంథింగ్ ఉంది, దానికి యాక్సెసే లేదు. సో అలాంటి దగ్గర ఏదో యాక్సిడెంట్ జరిగి చనిపోయారు వాళ్ళు, వాళ్ళ బాడీని రికవర్ చేయడం కష్టమని చెప్తున్నారు. సో ఇన్యాక్సెసిబుల్. క్లియర్ కదా. నెక్స్ట్, in order to maintain good health, one should eat a dash diet. గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? మనము బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేయాలి. ఫుల్ నాన్ వెజ్ తింటాను, ఫుల్ వెజ్ తింటాను, ఫుల్ నేను ఇది తింటాను అది తింటానని కాదు, అన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. సో ఇది జనరల్గా అందరికీ తెలిసిందే. బ్యాలెన్స్డ్ ఫుడ్, రిచ్ ఫుడ్, స్పైసీ, సాల్టీ అవేం కాదు. బ్యాలెన్స్డ్ ఫుడ్ని మెయింటైన్ చేస్తేనే మన గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయగలుగుతాము. క్లియర్ కదా. As a result of dash, many unsuitable candidates were selected for this post. Unsuitable candidates ఎప్పుడు పోస్ట్ అవుతారు?
ఇప్పుడు మనది ఇప్పుడు ఇది ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంది, ఇది ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ పెడుతున్నాం ఎందుకు, సూటబుల్ క్యాండిడేట్స్ని చూస్ చేసుకోవడానికి. ఇప్పుడు 1,00,000 మంది స్టూడెంట్స్ రాస్తారు, 10,000 5,000 పోస్టులు ఉంటాయి. సో అంతమందిలో నుంచి సూటబుల్ క్యాండిడేట్స్ని చూస్ చేసుకోవడానికే ఎగ్జామ్ అని ఈ మొత్తం స్క్రీనింగ్ జరుగుతుంది. సో కానీ అలా స్క్రీనింగ్ జరుగుతుంది. అలా స్క్రీనింగ్ జరగకుండా ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే హయ్యర్ అథారిటీ, నేను నా కంట్రోల్లోనే ఉంది, నేను ఎవరిని చూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. జనరల్గా అలా అని కాదు, అలా ఉంది. సో వాడు అన్సూటబుల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను నన్ను తీసుకొచ్చి నా రిలేటివ్, నా బ్రదర్, నా సిస్టర్ అని చెప్పి నేను ఇలా కూర్చోబెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ జరుగుతుంది ఒకటి అన్యాయం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్, ఈ పోస్ట్కి కూడా అన్యాయం జరుగుతుంది. అక్కడ క్యాండిడేట్స్ మధ్యలో అన్యాయం జరగడమే కాదు, పోస్ట్ కూడా అన్యాయం జరుగుతుంది. వీడు డెలివరీ చేయాల్సిన సర్వీస్ని డెలివరీ చేయలేకపోతాడు, ఎందుకంటే ఈజ్ నాట్ కేపబుల్ కదా. సో చూడండి, టాలరెన్స్ అంటే డోంట్ టాలరేటింగ్ అంటాం చూడండి, అలాంటిది. ఫేవరెటిజం, హ్యుమానిటీ అంటే మానవత్వం, వీక్నెస్, ఫేవరెటిజం. ఇప్పుడు నేను ఏం చేశాను, మా బ్రదర్ అని, మా కజిన్ అని, మా సిస్టర్ అని నేను తీసుకొచ్చి ఈ పోస్ట్లో పెట్టాను. ఒకటి అక్కడ ఎగ్జామ్ రాస్తున్న క్యాండిడేట్స్ మధ్యలో అన్యాయం జరిగింది. ఇక్కడ ఈతను ఈ పోస్ట్కి కూడా న్యాయం చేయట్లేదు, ఎందుకంటే ఈజ్ నాట్ కేపబుల్ పర్సన్. ఇఫ్ ఈజ్ ఏ కేపబుల్ పర్సన్, యూ వుడ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులర్ ప్రాసెస్ నుంచి వచ్చేవాడు. రెగ్యులర్ ప్రాసెస్ నుంచి ఎగ్జామ్ రాసి స్క్రీనింగ్ అంతా ఫేస్ చేసి వచ్చేవాడు. అలా రాకుండా నేను ఫేవరిజం చేసి తీసుకొస్తున్నాను కాబట్టి, సో ఇక్కడ ఈ పోస్ట్కి అన్యాయం జరుగుతుంది, అక్కడ వాళ్ళ మధ్యలో కూడా అన్యాయం జరుగుతుంది. సో ఫేవరిజం. నెక్స్ట్, there are several ways of dash the price at which a product can be marketed. ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ని ఎంత రేటుకి అమ్మాలి అన్నదానికి ఇది చాలా ఏమంటారు, సెవరల్ వేస్ ఆఫ్ డాష్ ద ప్రైస్ అట్ విచ్ ద ప్రోడక్ట్ కెన్ బి మార్కెటెడ్. ఎంత ప్రైస్కి మార్కెట్ చేయొచ్చు దాన్ని, అంటే మార్కెట్లోకి ఏ ప్రైస్కి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అరైవింగ్ అంటే ఒక పర్సన్ వచ్చిండు, అరైవింగ్ పర్సన్కి కానీ ట్రైన్కి కానీ, ట్రైన్ అరైవ్స్ ఎట్ 5 PM సంథింగ్ అలా చెప్తాం కదా, అది. థింకింగ్ కాదు, అరైవింగ్ కాదు, నోటీసింగ్ కాదు, డిటర్మైనింగ్. ప్రైస్ని డిటర్మైన్ చేస్తారు, ప్రైస్ని నోటీస్ చేయరు. మ్యానుఫ్యాక్చరర్ ప్రైస్ని డిటర్మైన్ చేస్తారు. నేను ఈ దానికి ఇంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, ఈ దానికి ఇంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, మొత్తం నా కాస్ట్ ఇంత, నేను ప్రాఫిట్ ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్జిన్. సో ఈ ప్రోడక్ట్ని ఇంత ప్రైస్కి మార్కెట్లో రిలీజ్ చేయాలి అని డిటర్మైన్ చేస్తారు, రైట్. నెక్స్ట్, ఆల్దో దే ఆర్ నాట్ రిచ్, వాళ్ళు రిచ్ కాకపోయినా కూడా దే ఆల్వేస్ వేర్ డాష్ క్లోత్స్. వాళ్ళు రిచ్ కాకపోయినా కూడా వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటున్నారంటే, రిచ్ కాకపోయినా కూడా మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారని చెప్పాలనుకుంటున్నారు. రెస్పెక్ట్ఫుల్ అనేది, రెస్పెక్ట్ఫుల్ క్లోత్స్ ఉండవు. రెస్పెక్టివ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇలా ఉంది 1 2 3, నేను ఇతను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, కంబైన్ కలెక్ట్ యువర్ బుక్స్ రెస్పెక్టివ్లీ అన్నాను అనుకో, ఫస్ట్ పర్సన్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు, సెకండ్ పర్సన్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు, థర్డ్ పర్సన్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. అది రెస్పెక్టివ్లీ. ఇది రెస్పెక్టివ్ అంటే ఏంటి అంటే, రెస్పెక్టివ్ కాదు, ఇది కూడా కాదు. రెస్పెక్టబుల్ అండ్ రెస్పెక్టెడ్ ఇది పాస్ట్ టెన్స్. రెస్పెక్టెడ్, వి యూస్ టు గివ్ రెస్పెక్ట్ టు ద మేనేజ్మెంట్ సంథింగ్ అంటాం చూడండి, అలా. సో ఇది కూడా కాదు. రెస్పెక్టబుల్ క్లోత్స్ వాళ్ళు వేసుకునేవాళ్ళు. ఎలాంటి క్లోత్స్ అంటే రెస్పెక్టబుల్ క్లోత్స్ వేసుకునేవాళ్ళు, రైట్. నెక్స్ట్, ఆఫ్టర్ ఏ రీసెంట్ మైల్డ్ paralytics attack, his movements are dash restricted, otherwise he is still very active. ఓకే, అతనికి మైల్డ్ అంటే చిన్నగా ఏదో పారాలిటిక్స్ వచ్చిందంట, అంటే పక్షవాతం అంటాం చూడండి, చిన్నగా ఏదో పక్షవాతం అటాక్ జరిగింది ఆయన పైన, అందుకనేసి అతని మూమెంట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. పక్షవాతం వస్తే ఏం చేస్తారు, కాలు చేతులు ఇలా జరగడానికి రాదు కదా, అలా ఉంది. లేదు అంటే అతను స్టిల్ వెరీ యాక్టివ్ అని చెప్పాలనుకుంటున్నారు. ఎంటైర్లీ రిస్ట్రిక్టెడా, నోవేరా, నాట్ స్లైట్లీయా. సో ఈ పక్షవాతం వస్తే ఎలా వస్తుంది అంటే, ఒక చెయ్యి, ఒక కాలు సంథింగ్ అలా వస్తుంది. సో ఏ దానికైతే పక్షవాతం వస్తుందో దాన్ని మూమెంట్ చేయలేరు అనుకుంటా, అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఇలా అంటే ఓన్గా చేయలేరు. బట్ ఇక్కడ ఇది పక్షవాతంలో ఏం చెయ్యి మంచిగానే పనిచేస్తుంది. సో అలాంటి టైంలో స్లైట్ అని చెప్పాలి. ఎంటైర్లీ కాదు, ఇక్కడ పక్షవాతం వస్తే ఇక్కడ పనిచేస్తుంది కదా, నోవేర్ కాదు, నాట్ కాదు, స్లైట్. సారీ. నెక్స్ట్,
ద ప్రిజనర్ వాజ్ రిలీజ్డ్ ఆన్ డాష్ ఫర్ గుడ్ బిహేవియర్. ఎస్, మన మూవీస్లలో చూస్తాము August 15th వస్తుంది అంటే, లేదంటే 26 January వస్తుందంటే కొంతమంది గుడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళని 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్నా సరే ఒక 7 years 8 years కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా 3 yearsని గుడ్ బిహేవియర్ వల్ల దాన్ని వేవ్ ఆఫ్ అంటారు, వేవ్ ఆఫ్ చేసి పంపించేస్తారు అలాంటి. అంటే మంచి బిహేవియర్ ఉంది కదా, మేబీ బయటికి వెళ్ళి మంచి బతుకుతాడు అనే ఇంటెన్షన్తో పంపిస్తారు. చూడండి, ద ప్రిజనర్ వాజ్ రిలీజ్డ్ ఆన్ డాష్ ఫర్ గుడ్ బిహేవియర్. గుడ్ బిహేవియర్తో రిలీజ్ అవుతుండు అంటే బెయిల్ కాదు, బెయిల్కి గుడ్ బిహేవియర్కి సంబంధం లేదు. నిన్న అరెస్ట్ అయ్యింది, ఇవాళ ఒక లాయర్ వెళ్ళేసి ఒక బెయిల్ పిటిషన్ వేసి తీసుకొచ్చిందంటే గుడ్ బిహేవియర్ ఎక్కడ చూసేయండి కాదు కదా. ప్రొబేషన్ కాదు, ప్రొబేషన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మీరు ఒక జాబ్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు అక్కడ ఇస్తారు ప్రొబేషన్ పీరియడ్ 2 years అనేసి. అంటే 2 yearsలో మీరు ఏమైనా తేడాగా కనిపించిందంటే మిమ్మల్ని రిమూవ్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయి, అది ప్రొబేషన్ కాదు. నెక్స్ట్ గ్యారంటీ కూడా కాదు. పారోల్ అంటే గుడ్ బిహేవియర్ పైన బయటకు వచ్చే వాళ్ళ క్రిమినల్స్ని, గుడ్ బిహేవియర్ వల్ల బయటకు వచ్చే క్రిమినల్స్ దీన్ని పారోల్ అని అంటారు. బేస్డ్ ఆన్ ద పారోల్ ఫర్ గుడ్ బిహేవియర్. క్లియర్ కదా. నెక్స్ట్, రాజీవ్ ఈస్ టు డాష్ యాజ్ ఫార్ యాజ్ హిస్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ కన్సర్న్. ఆయన టూ ఏముంటాడు దేనికోసము, యాజ్ ఫార్ యాజ్ హిస్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ కన్సర్న్. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ కోసం వచ్చేసరికి చాలా ఏదో ఉంటాడంట, చూద్దాం. ఎంజాయబుల్, ఫుడ్ హ్యాబిట్స్ వచ్చినప్పుడు ఎంజాయబుల్ కాదు. క్యూరియస్, ఈ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐఎమ్ ఆస్కింగ్ దట్ వన్ అంటాం కదా, క్యూరియస్ కాదు. ఇంట్రెస్టింగ్ కూడా కాదు. ఫస్టీడియస్ అంటే ఏంటంటే కన్సర్న్డ్ అబౌట్ దేనికోసము అయినా. రాజీవ్ ఈస్ టూ కన్సర్న్డ్ అబౌట్ మీన్స్ దాని మీనింగ్ అది. రాజీవ్ ఈస్ టూ ఫస్టీడియస్ యాజ్ ఫార్ యాజ్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ కన్సర్న్డ్. అంటే ఆయన ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేసరికి చాలా కన్సర్న్గా ఉంటాడు, అంటే చాలా కన్సర్న్గా జాగ్రత్తగా తూచి డిసిషన్ తీసుకునే పర్సన్ అని అర్థం. నెక్స్ట్, మై ఫాదర్ కీప్స్ ఆల్ ఈస్ డాష్ పేపర్స్ ఇన్ ఏ లాక్ అండ్ కీ. మా ఫాదర్ ఏం చేస్తారు, ఒక లాక్ అండ్ కీలో డాష్ పేపర్స్ పెడతాడు. ఏంటి, రిక్వైర్డ్ పేపర్సా, నెసెసరీ పేపర్సా, యూస్ఫుల్ పేపర్సా, కాన్ఫిడెన్షియల్ పేపర్సా. కాన్ఫిడెన్షియల్ అయితే కాదు. ఇప్పుడు మన ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి కాన్ఫిడెన్షియల్ ఏం కాదు. మన ఫ్రెండ్స్ కజిన్స్ అందరికీ చూపిస్తాము. అలా అని చెప్పి ఇంపార్టెంట్ కాదా అంటే ఎస్ ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్షియల్ కాదు, యూస్ఫుల్ కూడా కాదు. యూస్ఫుల్ అన్నీ పెడతారని కాదు, రిక్వైర్డ్ కూడా కాదు, నెసెసరీ. మై ఫాదర్ కీప్స్ ఆల్ నెసెసరీ పేపర్స్ ఇన్ ఏ లాక్ అండ్ కీ. అంటే లాకర్లో పెడతారు, నెసెసరీ, అది అవసరం అనిపిస్తే పెడతారు, లేకపోతే లేదు. నెక్స్ట్, ఐ డాష్ యూ టు కీప్ క్వైట్. ఐ డాష్ యూ టు కీప్ క్వైట్. ఐ బెగ్ ఆఫ్ యూ అంటారు. అంటే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, కీప్ క్వైట్గా ఉండండి అని దాని అర్థం. ఇది మీకు తెలుసు కదా, క్వైట్, QUIET. క్వైట్ అంటే ఏంది, సైలెంట్గా ఉండండి అని అర్థం. అదే ఈ క్వైట్ అంటే QUITE. క్వైట్ అంటే క్వైట్ కామన్ అంటాం చూడండి, క్వైట్ కామన్, దట్ ఈస్ క్వైట్ కామన్ అంటాం చూడండి, అలాంటిది. టోటలీ ఆర్ ఎంటైర్లీ అలాంటిది వస్తుంది. టోటలీ క్లియర్ కదా. ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు పోల్ ఏ మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డాష్ సెక్యూరిటీ. అంటే డాష్ సెక్యూరిటీని అవాయిడ్ చేయడానికి మనము ఎవ్రీ క్యాండిడేట్ అంటే మనందరము మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ వేయాలి. ఎలక్షన్స్లో ఓట్స్ వచ్చినప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ వేయాలి అంటున్నారు. ఏంటి ఇక్కడ, ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు పోల్ ఏ మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ వేయాలి. ఇప్పుడు మన సెంట్రల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేయాలి. ఎందుకు, ఇన్ ఆర్డర్ టు, అవాయిడ్ డాష్ సెక్యూరిటీ. అవాయిడ్ పెనాల్టీ సెక్యూరిటీ కాదు. పెనాల్టీ సెక్యూరిటీ ఉంటుందా, ఉండదు. లాస్ సెక్యూరిటీ ఉంటుందా, ఉండదు. క్యాన్సలేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుందా, ఉండదు. అంటే ఫర్ఫీచర్ ఆఫ్ సెక్యూరిటీ. టు అవాయిడ్ ఫర్ఫీచర్ సెక్యూరిటీ అంటే మన సెక్యూరిటీని జప్తు చేసే లోపు, అంటే ఇప్పుడు మనం ఓట్ వేయలేదు, ఏమి ఎలక్షన్స్కి ఓట్ వేయలేదు, అసలు మనకు సంబంధం లేనట్టు అనుకోండి, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కొద్దిగా సెక్యూరిటీ ఉంది, అంటే మన వెనకాల పోలీసులు లేకున్నా, బట్ మన కోసం అంటే ఒక సిస్టమ్ వర్క్ చేస్తుంది, గవర్నమెంట్ ఒక సిస్టమ్ పనిచేస్తుంది. సో మనం ఓట్ వేయకుండా ఏం చేయకుండా ఉండేసరికి ఆ సిస్టమ్ వర్క్ చేయకపోతే మనకు సెక్యూరిటీ ఉండదు కదా. సో అలాంటిది ఫర్ఫీచర్ అంటే జప్తు చేయడం అంటారు చూడండి, అలాంటిది. జప్తు చేస్తానే ఫర్ఫీచర్ అని అంటారు.
నెక్స్ట్ ఈ స్టూడ్ డాష్ యాజ్ ఏ రాక్ అండ్ ఫేస్డ్ ద ఛాలెంజ్. అంటే అతను రాయిలాగా నిలబడి ఛాలెంజెస్ని ఫేస్ చేసిండు అంటారు చూడండి, అలాంటిది. ఈ క్వైట్ కాదు, స్ట్రాంగ్, సాలిడ్, ఫర్మ్. స్ట్రాంగ్ సాలిడ్ అంటే ఏంటి? సాలిడ్స్, లిక్విడ్, సాలిడ్ అంటాం తెలుసు కదా, మనం సైన్స్లో చదువుకున్నాం. లిక్విడ్ అంటే వాటర్, వాటర్ ఉన్నది. సాలిడ్ అంటే ఫుడ్ ఐటమ్ ఏదైనా గట్టిగా ఉండేదాన్ని, అది స్ట్రాంగ్. క్వైట్ ఇంతకు ముందుకే చూసాం, క్వైట్కి డిఫరెన్స్. ఫర్మ్ అంటే స్టెబుల్గా నిలబడ్డాడు, స్టెబుల్గా ఉండి అతని ప్రాబ్లమ్స్ని అతను ఫేస్ చేయగలిగాడు, స్టెబుల్గా ఉన్నాడు అనే దానికి ఫర్మ్ అని చెప్తాము. ఈ స్టూడ్ ఫర్మ్ యాజ్ ఏ రాక్ అండ్ ఫేస్డ్ ద ఛాలెంజ్. క్లియర్ కదా? నెక్స్ట్, మై మదర్ అప్సెట్ ద క్యాటిల్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ అండ్ డాష్ హర్ రైట్ హ్యాండ్ బ్యాడ్లీ. అంటే ఆమె వాటర్, క్యాటిల్లో వాటర్, క్యాటిల్ అంటే మనం టీ అంటాము, ఏదైనా పెట్టుకోవడానికి ఇట్లా ఉంటాయి కదా క్యాటిల్స్, అందులో వాటర్ని బాయిల్ చేసి పెట్టింది. దాని తర్వాత అండ్ డాష్ ఆర్ రైట్ హ్యాండ్ బ్యాడ్లీ. ఆమె రైట్ హ్యాండ్ బ్యాడ్లీగా ఏమైంది, వేడి వాటర్తోని ఏమైపోయింది, కాలిపోయింది, మంట మండిపోయింది, సంథింగ్ అలాంటిది. ఊండెడ్ అంటే మనం దెబ్బలు అంటామా, దెబ్బలు అలాంటిది. సో ఇక్కడ ఊండెడ్ కాదు. సిజిల్డ్ అంటే ఏంటంటే ఫ్రై అవడం, ఏదైనా సంథింగ్ ఫ్రై అయిపోయింది అంటాం చూడండి, అలాంటిదని సిజిల్డ్ అంటారు. సిజిల్డ్. స్కాచ్డ్ అంటే ఏంటి అంటే, స్కాచ్డ్ చెప్తాను. ఇది స్కాల్డెడ్ అంటే మనం స్కోల్డ్ అంటామా, మా మదర్ ఏం చేస్తుంది, మనకి ఏదైనా తప్పు చేస్తే తిడుతుంది కదా, స్కోల్డెడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను, SCOLDED. స్కోల్డెడ్ అంటే ఏంటి? స్కోల్డెడ్ అంటే తిట్టడము. అదే ఈ ఓ ప్లేస్లో ఏ పెడితే స్కాల్డెడ్. ఈ ఓ ప్లేస్లో ఏ పెడితే హాట్ వాటర్తో ఇంజ్యూరీ చేసుకుంటాం చూడండి, దాన్ని స్కాల్డెడ్ అంటారు. హాట్ వాటర్, ఇప్పుడు మనం ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నది వాళ్ళకి చూడకుండా మనం బకెట్లో వాటర్ పెట్టామంటే వాళ్ళు వెళ్ళేసి చెయ్యి అందులో పెట్టేసారు అనుకోండి, వాళ్ళ చెయ్యి కాలిపోతుంది కదా, అంటే వేడితో ఇట్లా అయిపోతాయి కదా, దాన్ని మనం స్కాల్డెడ్ అని చెప్తాము. క్లియర్ కదా? స్కాల్డెడ్. మళ్ళీ ఈ స్టార్చ్డ్ అంటే ఏంటంటే బర్న్ అవ్వడం, ఏదైనా బర్న్ అవ్వేదాన్ని స్టార్చ్డ్ అని చెప్తారు. సో ఇప్పుడు మన రైట్ ఆన్సర్ స్కాల్డెడ్. వేడి వాటర్ వాళ్ళ మమ్మీ చేతి మీద పడడం వల్ల తనకి చెయ్యి వాటర్తోని ఇంజ్యూరీ అయిపోయింది, అంటే హాట్ వాటర్తోని మొత్తం ఇలానే అయిపోతుంది కదా, అది. నెక్స్ట్, ప్లీజ్ డు నాట్ డాష్ అన్ ఆఫర్ మేడ్ బై ద మేనేజర్, ఏదో ఉండాలి, ఇది ఇక్కడ MD అనుకుందాం, అక్కడ పోయింది అది క్వశ్చన్, చూసాం. రిఫ్రెయిన్ అంటే రిఫ్రెయిన్ ఫ్రమ్ స్మోకింగ్ అంటాము, అంటే స్మోకింగ్కి దూరంగా ఉండు. సో ఇది కాదు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ప్లీజ్ డు నాట్ డాష్ అన్ ఆఫర్ మేడ్ బై ద MD ఆర్ మేనేజర్ ఇచ్చిన ఆఫర్ని డు నాట్ డాష్ అన్ ఆఫర్. మేనేజర్ ఒక ఆఫర్ ఇచ్చిండు, అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేయాలి, కానీ డు నాట్ అంటున్నాడు, అది చేయొద్దు అంటున్నాడు. ఏందో చూద్దాం. రెఫ్యూట్ అంటే ఏంటంటే డిసప్రూవల్. రెఫ్యూగ్ అండ్ రెఫ్యూగీ ఇక్కడ రాస్తాను నేను. రెఫ్యూగ్ అండ్ రెఫ్యూగీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన కంట్రీ వద్దు, వేరే ఏదైనా కంట్రీ తీసుకుందాం. ఇప్పుడు వేరే XYZ కంట్రీ ఉంది, ఆ కంట్రీలో చాలా న్యాచురల్ డిజాస్టర్స్ వస్తున్నాయి, లేదంటే వార్ అవుతుంది. సో అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, పాపము ఇంకా ఈడుంటే మాకు ప్రాణాలు కష్టమేమో అనుకొని ఆ కంట్రీ నుంచి వెళ్ళిపోతారు చూడండి, ఆ కంట్రీ నుంచి, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఎక్కడ ఉంటారు చూడండి, వాళ్ళని రెఫ్యూగీ అంటారు. ఒక వార్ జరుగుతుందో, లేదంటే న్యాచురల్ డిజాస్టర్ ఏదో వచ్చిందో, సంథింగ్ ఏదో జరుగుతుంది, వాళ్ళకి ప్రాణాలకి భయంగా ఉంది, అక్కడ ఉండడం ఇష్టం లేదన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని రెఫ్యూగీ అంటారు. రెఫ్యూగీ. సమ్ టైమ్స్ ఇలా కూడా వస్తుంది. ఇప్పుడు మన కంట్రీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని మన ఇండియాకి రాణిస్తలేరు అనుకుందాం, ఇండియా నుంచి ఎలా కొట్టేసిండ్రు అంటే వాళ్ళని కూడా రెఫ్యూగీ అంటారు. అంటే మన కంట్రీ నుంచి ఫోర్స్ఫుల్గా వాళ్ళని పంపించేసేసిండ్రు, రైట్. మళ్ళీ రెఫ్యూగీ అంటే ఏంటి? ఇది రెఫ్యూగీ. రెఫ్యూగ్ అంటే ఏంటి అంటే సెక్యూరిటీ. రెఫ్యూజ్ అంటే డోంట్ రిఫ్యూజ్ అవర్ ప్రపోజల్ అంటాం కదా, అంటే డోంట్ డినై అవర్ ప్రపోజల్. సో ఇది ఆన్సర్. చూడండి, ప్లీజ్ డు నాట్ రిఫ్యూజ్ అన్ ఆఫర్ మేడ్ బై ద మేనేజర్ ఆర్ MD. క్లియర్ కదా? నెక్స్ట్, the government is confident that the standard of living will begin to dash again soon. అంటే గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే
కాన్ఫిడెంట్ దట్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విల్ బిగిన్ టు డాష్ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగబోతుంది అని చెప్పాలనుకుంటున్నారు. రివైవ్ అవుతుందంటే చేంజెస్, రివైవ్ అవుతుందంటే చేంజెస్. సో ఇది కాదు. లిఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసి ఇక్కడ పెట్టడం, లిఫ్ట్ కాదు. ఫ్లరిష్ అంటే ఫ్లరిష్ అయింది అంటాం కదా, ఇట్లా అంటే ఫ్లరిష్ అయింది అంటాం కదా, ఏదైనా సిచ్యువేషన్లో ఏదైనా మంచి జరుగుతుందంటే ఇట్లా ఫ్లరిష్ అయిపోయింది అంటారు, ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అలాంటిది, అది కాదు. రైస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ రైస్కి డిఫరెన్స్ తెలుసా మీకు? ఈ రైస్ అంటే ఏంటి అంటే అదంతలా అదే పెరుగుతుంది, సెల్ఫ్గా ఇంక్రీజ్ అవుతుంది. సెల్ఫ్ ఇంక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అని చెప్పొచ్చు, ఇంక్రీజ్. మళ్ళీ ఈ రైజ్ ఏంటంటే టు ఇంక్రీజ్. రేజ్ యువర్ హ్యాండ్ అంటారు, ఇదా ఇది రేజ్ యువర్ హ్యాండ్, ఇది రైజ్, అదంతలదే పెరగడం. సో రైట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్, sharing heavy responsibilities with the colleagues does not involve loss of prestige or dash authority of an institution's head. Sorry. Sharing heavy responsibilities share చేసుకోవడం with colleagues తోని does not involve loss of prestige. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని మనం షేర్ చేసుకోవడం వల్ల మన ప్రెస్టేజ్ ఏమీ పడిపోదు. డాష్ ద అథారిటీస్ ఆఫ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ హెడ్ యొక్క డాష్ ద అథారిటీ ఆఫ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్. ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్లో కూడా ఇక్కడ ఏమంటున్నాడు, డస్ నాట్ లాస్ అంటున్నాం అంటే పడిపోదని చెప్తున్నారు కదా, ఇక్కడ కూడా అలాంటి మీనింగే రావాలి మనకి. డిట్రాయరేషన్ అంటే ఏంటి అంటే, డిట్రాయరేషన్ అంటే ఏంటంటే క్షీణించిపోయింది అంటామా. ఇప్పుడు మనము ఒక యాపిల్ పంట తీసుకున్నాము, 1 day 2 days 3 days బాగుంటుంది, అది ఒక 4 days 5 days 10 days మనం ఏం పట్టకపోతే అది ఇలా 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 క్షీణించిపోతుంది, దాన్ని డిట్రాయరేషన్ అని చెప్తారు. ఇదే కాదు మన ఆన్సర్. డిక్రీజ్ అంటే ఇప్పుడు 10 rupees ఉండే 5 rupees మీరు యూజ్ చేసుకున్నారంటే 5 rupees తగ్గిపోయింది అంటే డిక్రీజ్ అయిపోయింది. లాస్ అంటే బిజినెస్ లాస్ అలాంటి సంథింగ్ ఏదైనా. డిమినిష్ అన్నది మనకి రైట్ ఆన్సర్. డిమినిష్ అంటే రెడ్యూస్డ్ ఇన్ సైజ్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ డిక్రీజ్ కూడా తగ్గడమే కదా అని. డిక్రీజ్ అంటే తగ్గడము, డిమినిష్ అంటే రెడ్యూస్డ్ ఇన్ సైజ్. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే ఇదే, డిక్రీజ్ కాదు. నెక్స్ట్, the problem of proliferation of nuclear arms is never going to be solved unless the superpowers agree to. ప్రొలిఫికేషన్ అంటే ఏంటి అంటే వ్యాపించడం, స్ప్రెడ్ అవ్వడం. ప్రొలిఫికేషన్ అంటే వ్యాపించడం, స్ప్రెడ్ అవ్వడం. ఏంటి? ఆఫ్ న్యూక్లియర్ ఆర్మ్స్ ఈజ్ నెవర్ గోయింగ్ టు బి సాల్వ్డ్ అన్లెస్, ఎప్పటివరకు సాల్వ్ అవ్వవి అంటే ద సూపర్ పవర్స్ అగ్రీస్ టు సొల్యూషన్ కాదు, సిట్ టుగెదర్ కాదు, అండర్స్టాండ్ ఈచ్ అదర్ కాదు, మీట్ హాఫ్ వే. అంటే ఇప్పుడు సూపర్ పవర్స్ ఏం కావాలంటే కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పింది నాకు నేనే రాజా అంటే కాదు, వీళ్ళిద్దరు కలిపి ఒక పాయింట్ దగ్గరికి వచ్చి ఒక అండర్స్టాండింగ్కి రావాలి. అంటే వీళ్ళు ఒక పాయింట్ దిగాలి, ఇద్దరు కలిసి మీట్ హాఫ్ వే అంటే ఇద్దరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. కొద్దిగా వీళ్ళు దిగిరు, కొద్దిగా వీళ్ళు దిగిరు, అర్థమవుతుంది కదా. సో అలాంటి దాన్ని మీట్ హాఫ్ వే అంటారు. అగ్రీ టు మీట్ హాఫ్ వే అంటే కొద్ది కాంప్రమైజ్ అయ్యి దాన్ని సొల్యూషన్ని వెతకడానికి వెళ్ళేటప్పుడు మనము మీట్ హాఫ్ వే అని చెప్తాము. క్లియర్ కదా. నెక్స్ట్, యువర్ కేస్ ఈజ్ సో యూనిక్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ డాష్ సపోర్ట్ ఆఫ్ హిమ్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ డాష్ టు సపోర్ట్ ఇట్. మీ కేసు ఏంటి అంటే చాలా యూనిక్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో నేను ఏదన్నా ఆధారంగా తీసుకొని దాన్ని మీ కేసుకి ఏదైనా సేమ్ సిమిలారిటీ కేసు ఇంతకుముందుకి ఏదైనా జరిగి ఉంటే ఆ కేసుని ఆధారంగా తీసుకొని ఆ కేసులో వాళ్ళు ఎలా చేశారో నేను ఈ కేసులో కూడా అలా చేయడానికి ట్రై చేద్దామంటే మీరు మొత్తం యూనిక్, అందుకని నేను ఏం చేయలేకపోతున్నాను, దానికి నాకు ఏం దొరకట్లేదు అని చెప్తున్నారు. సో రీజన్ కాదు, హెల్ప్ కాదు, హ్యాపెనింగ్ కాదు, ప్రిసిడెంట్ అంటే ఏంటంటే ఇంతకుముందుకు ఇలానే జరిగింది అంటే ఇంతకుముందుకు ఇలానే జరిగింది, అది కూడా ఇప్పుడు కూడా అలా ఉంటే అని చెప్పాలనుకుంటున్నారు.
అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక కేసు ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చేస్తారు, హైకోర్టు కానీ ఏదైనా ఇప్పుడు ఒక కేసు ఆ కోర్టుకి వెళ్ళింది అంటే ఇలాంటి సిమిలర్ కేసు ఇంతకు ముందుకు వచ్చినప్పుడు ఆ కేసులో ఎలాంటి ప్రూఫ్స్ తీసుకున్నారు, ఏం చేశారు, సో అలానే ఇలా కూడా చేస్తాము అని అంటాం చూడండి, దానికి ప్రెసిడెంట్ అని చెప్తారు. క్లియర్ కదా. నెక్స్ట్, take possession of the records immediately lest they should be dash with. lest అంటే ఏంటి అంటే otherwise or if not. take possession of the records తీసేసుకోండి immediately, lest లేదంటే they should be dash with. ఇక్కడ చూడండి, డిస్ట్రాయిడ్ కాదు, మీరు పొజిషన్ తీసుకోకపోతే డిస్ట్రాయిడ్ అవుతారంటే చిన్నపిల్లల దగ్గర ఉంటాయి ఇది. అవి మ్యాన్ హ్యాండిల్డ్ కాదు, మిస్ హ్యాండిల్డ్ కాదు, ట్యాంపర్డ్ అంటే మనం అంటామా తారుమారు అయిపోయినాయి అంటాం చూడండి, మొత్తం తారుమారు అయిపోయింది, దీని తర్వాత ఈ సిచ్యువేషన్ తర్వాత సిచ్యువేషన్ అంతా తారుమారు అయిపోయింది అంటాం చూడండి, అలాంటిది తారుమారు. ట్యాంపర్డ్ అంటే తారుమారు. నెక్స్ట్, లెట్ us take him upon his words. అతను చెప్పింది విందాము. I see no room for any dash in the matter. ఓకే, అతను చెప్పింది విందాము, నాకేమీ అతను ఇంకా మాట మారుస్తాడేమో అనే ఫీలింగ్ అయితే లేదు అని చెప్తున్నారు చూడండి. లెట్ us take him upon his word. అతను చెప్పేది విందాము. I see no room for any dash in the matter. అయితే మీరు అడగచ్చు, మేడం రూమ్ అంటే ఏంటి, నిజంగా రూమ్ అని కాదు. there is no room for any అంటుందంటే there is no possibility for. there is no room అంటే there is no possibility. there is no room for any dash. ఇక్కడ చూడండి, డీవియేషన్ అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ చెప్తున్నాను, సడన్గా ఈ మ్యాథమెటిక్స్ ఈ క్వాంటో రీజనింగ్ వెళ్ళిపోయినంటే అది సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయిపోయినట్టు కాదు. సినిసిజం అంటే ఏంటంటే డౌట్. అంటే నాకేమి పాసిబిలిటీ కనిపిస్తలేదు డౌట్కి అంటామా, కాదు. డిఫరెన్స్, నాకేం డిఫరెన్స్ ఏం పాసిబిలిటీ కనిపిస్తుంది డిఫరెంట్గా అంటామా, కాదు. ఇది కూడా రాంగ్. మళ్ళీ ఏంటి అంటే డూప్లిసిటీ అంటే ఏంటంటే ఒకదానికి రెండు మీనింగ్లు ఉండడం, ద్వంద్వత్వం అంటాం చూడండి మన తెలుగులో, ఒకదానికి రెండు మీనింగ్లు ఉండడం, రెండు సపరేట్గా, అంటే ఇది రైట్ ఆన్సర్. క్లియర్ కదా. నెక్స్ట్, the dash arguments put forth for not disclosing the facts did not impress anybody. The dash arguments, ఏవో ఆర్గ్యుమెంట్స్ put forth for not disclosing అంటే ఏదో ఆర్గ్యుమెంట్స్ ముంగట పెట్టిండ్రు అంటే చెప్పిండ్రు, ఎందుకు for not disclosing the facts ఎందుకు చెప్పలేదు అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. did not impress anybody, అవి ఎవరికి ఇంప్రెస్ చేయలేదు. ఏంటో చూసాం. ఇంటెంపరేట్ అంటే ఏంటంటే ఇన్మోడరేట్ అంటే ఏంటి, మోడరేట్గా ఉంది అంటామా అంటే ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు, మోడరేట్గా ఉంది అంటామా. అదే ఇన్మోడరేట్గా అంటే ఎక్కువనైనా ఉండొచ్చు తక్కువనైనా ఉండొచ్చు, అంటే ఒక స్టెబిలిటీ లేకపోయి ఉండదని ఇమ్మోడరేట్ అంటాం. అదే ఇంటెంపరేట్ ఇది రాంగ్. ఈ స్పేషియస్ అంటే మనకి SPACIOUS స్పేషియస్ అంటే ఏంటి, మా రూమ్ చాలా స్పేషియస్గా ఉంది, మా హాల్ చాలా స్పేషియస్గా ఉంది అంటామా, అది స్పేషియస్ అంటే పెద్దగా లార్జ్ ఇన్ సైజ్, అలాంటిది లార్జ్ ఇన్ సైజ్. అదే నెక్స్ట్ స్పేషియస్, ఇక్కడ ఏ కాకుండా ఈ పెడితే మీనింగ్ చేంజ్ అయిపోతుంది. స్పేషియస్ ఇక్కడ మీనింగ్ చేంజ్ అవుతుంది. ఏంటి ఇదంటే ఈ స్పేషియస్ అంటే అన్ట్రూ, నిజం కాదు, అబద్ధం. నెక్స్ట్ స్పూరియస్ అంటే ఏంటి అంటే ఫేక్ అంటామా, మనం ఫేక్. బోగస్ అంటామా, బోగస్ స్పెల్లింగ్ ఇదేనా, ఫేక్ బోగస్ ఇదేనా స్పెల్లింగ్, ఓకే. బోగస్ అంటామా అది. సో కన్విన్సింగ్ అంటే తెలుసు కదా, నా మాటలతో నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నా అంటారు కదా, అలాంటిది. సో ఇక్కడ మనం ఏం వస్తుందో చూద్దాం మీనింగ్. The dash arguments put forth for not disclosing the facts did not impress anybody. Untrue arguments అంటే నిజమైన ఆర్గ్యుమెంట్స్ కాదు, అన్ట్రూ ఆర్గ్యుమెంట్స్. స్పేషియస్ ఇది, అవి ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్, డైరెక్టర్ ఈ సెడ్ డాష్ వుడ్
ద మ్యాటర్ ఎట్ వన్స్. డైరెక్టర్ ఏమంటున్నాడు, ఈ సెడ్ అతను చెప్పింది ఏమని, వుడ్ డాష్ ద మ్యాటర్ ఎట్ వన్స్. సి ఇన్విజిలేట్ అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు. సో అక్కడ ఫ్యాకల్టీస్ ఉంటారు, ఇన్విజిలేటర్స్ ఉంటారు, ఇన్విజిలేషన్ చేస్తుంటారు, చూస్తుంటారు. సో అది కాదు. ఎక్స్ప్లోర్, ఏదన్నా పాయింట్ పైన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటారా, సో దానిపైన ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటారు కదా, ఇంకా రీసెర్చ్ పెంచుతున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు అంటారు చూడండి, అది ఎక్స్ప్లోర్. నెక్స్ట్ సర్వే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఇంటింటికి వచ్చేసి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అంటారు చూడండి, అలాంటిది సర్వే. ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్ అండ్ అవుట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక కేసు వచ్చింది అనుకోండి, ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్లో కేసు వచ్చిన దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికి కాజ్ ఏంది, అసలు ఎక్కడికి నుంచి వచ్చింది అనేది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో డైరెక్టర్ ఈ సైడ్ ఏం చెప్పిండు, వుడ్ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ ఎట్ వన్స్, అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్తున్నారు. రైట్, ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఒకవేళ మీకు ఈ క్లాస్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ ఆర్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా మన ఛానల్ కోసము, లేదంటే మన క్లాస్ కోసము, లేదంటే మన టాపిక్ కోసము ఏదున్నా మీరు నాకు షేర్ చేయడం మటుకి మర్చిపోకండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే.